ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ జరిగిన తీరును మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఈ కరీంనగర్, నిజామాబాద్, అలాగే ఆదిలాబాద్, మెదక్కు సంబంధించినటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు భవితం అయితే ఇప్పటికే పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ప్రశాంత వాతావరణంలో అయితే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. అయితే 4 గంటలు కొంతమంది వచ్చినా కానీ అధికారులు వెనక్కి తింపి పంపించిన అయితే పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇక్కడ మొత్తంగా దాదాపు 4 గదులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు క్యూ లైన్లో ఉన్న దాదాపు ఏదైతే ఎన్నికల కమిషన్ నిర్ణయించినటువంటి సమయం ఏదైతే ఉందో దాని లోపల ఉన్నటువంటి దాదాపు 100 మంది కూడా ఉన్నారు. అయితే వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించారు. అయితే సమయం ముగిసిన తర్వాత అయితే మాత్రం వచ్చిన వారిని వెనక్కి తిరిగి పంపించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం ప్రశాంత వాతావరణంలోనైతే ఇక్కడ పోలింగ్ మొత్తం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదు. అలాగే మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలు ఉన్నాయి. అలాగే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మొత్తంగా ఈ 3 జిల్లాల పరిధిలో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో అయితే ఈ ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ పోలీసుల దాదాపు ఈ పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో దాన్ని 100 మీటర్ల వరకు కూడా ఎవరిని రానికుండా బ్యాక్ సైడ్ ఉండేటట్టు మాత్రమే చూశారు. అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగే సమయంలో ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి పోలింగ్ కేంద్రాలకి లోపలికి వెళ్ళడానికి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు ఇవ్వడానికి సిబ్బంది అయితే ప్రధాన ముఖద్వారం వద్ద ఉండి వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఓటు ఎలా వేయాలో అనే అవగాహన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మిగతా ఎమ్మెల్సీ ఎన్నికలకి అలాగే ఎమ్మెల్యే ఎన్నికలకి కొంత డిఫరెంట్ ఉండదు కాబట్టి అవగాహన బోర్డులు అయితే ఏర్పాటు చేస్తే దాన్ని ప్రశాంత వాతావరణంలో అయితే కొనసాగించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే ఓటింగ్ మొత్తం పూర్తయిపోయింది. మొత్తంగా క్యూ లైన్లు కూడా అందరూ కూడా కంప్లీట్ అయ్యారు. ఇప్పుడైతే మొత్తంగా ఈ ఏ అయితే ఓట్లు నిక్షిప్తమైనాయో వాటిని సీల్ వేస్తున్న అయితే పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే వీటన్నిటిని కూడా పోలింగ్ పటిష్ట బందోబస్తు నడుమ ఏదైతే ఏర్పాటు చేశారో స్ట్రాంగ్ రూములకి అయితే తరలించే పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు యూ.